సో అసలు ప్రెగ్నెన్సీలో జర్నీ చేయొచ్చా మేడం? ప్రెగ్నెన్సీలో జర్నీ చేయొచ్చు, కానీ కొన్ని పరిస్థితుల్లో వేటిల్లో అయితే గర్భసంచిలో మాయ అనేది ఉంటుంది, ప్లాసెంటా. అది లో లయింగ్ ఉంటుంది కొంతమందికి, అది కొంతమందికి ముఖద్వారం మీదే ఉంటుంది. సో అది ప్లాసెంటా ప్రివియా అంటాము అలాంటి కండిషన్స్లో. అండ్ ఎప్పుడైతే సర్వైకల్ ఎన్సక్లాజ్ చేసి ఉంటాము కొంతమంది పేషెంట్స్కి, అంటే ట్విన్స్ ఉండి, లేకపోతే షార్ట్ స్టేచర్ ఉండి, లేకపోతే షార్ట్ సర్విక్స్ ఉండి, వాళ్ళకి 25 mm కన్నా తక్కువ ఉన్న వాళ్ళల్లో సర్వైకల్ ఎన్సక్లాజ్ చేస్తాము. అలాంటి కొన్ని రిస్కీ కేసెస్లో చాలా ఎక్కువ మీన్స్ లాంగ్ డిస్టెన్సెస్ అసలు అవాయిడ్ చేయమంటాము. బికాస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో వీ టెన్ టు ప్రివెంట్ ద జర్నీస్, బట్ కంపల్సరీ జర్నీస్ ఉన్నాయి అంటే నెమ్మదిగా స్లోలీ దే కెన్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఓకే. సో బేబీ ఎప్పటి నుంచి, అంటే హార్ట్ బీట్ కానీ బేబీ ఎప్పటి నుంచి మూవింగ్స్ అంటే కదులుతుంది అదేంటి వాళ్ళకి ఎప్పటి నుంచి తెలుస్తుంది మేడం? అలాంటప్పుడు ఫస్ట్ అయితే హార్ట్ బీట్ అల్ట్రాసౌండ్లో అయితే 6th వీక్ టు 7th వీక్ తెలుస్తుంది. అండ్ వాళ్ళకి కదలిక అనేది మినిమం 18 to 22 వీక్స్ మధ్య కదలిక తెలుస్తుంది. ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే మినిమం 20 వీక్స్ తర్వాత తెలుస్తుంది. వాళ్ళు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే వాళ్ళకి 20 వీక్స్ తర్వాత అలా తెలియచ్చు. అండ్ ఫర్ సపోజ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళకి అంటే కొంచెం తొందరగా వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఫర్ సపోజ్ 16 to 18 వీక్స్ అప్పుడు కూడా వాళ్ళకి కదలిక తెలియచ్చు.